వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. మనం ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించిన సిలబస్ విశ్లేషణలో భాగంగా మూడవ పేపర్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, ఏ అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు, దానిలో ఉన్న సిలబస్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ టాపిక్గా చూసినట్లయితే విద్యలో వర్తమాన ధోరణులు సవాళ్ళు. అంటే విద్యలో వర్తమానం ఆధునికంగా ఎదురవుతున్న సమస్యలేంటి, సవాళ్ళు ఏంటి అనేది మనం ఫస్ట్ టాపిక్ అండి. అందులో వచ్చిన సమస్యలు, సవాళ్ళను ఎలా ఎదుర్కొంటున్నాం, ఏ సమస్యలను ఎలా అధిగమించాం, ఆ సమస్యలను అధిగమించడానికి ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశాము అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. రెండవ టాపిక్ విద్యలో సృజనాత్మకత, క్రియేటివిటీ అంటాం. విద్యలో సంబంధించి నూతనమైన పోకడలేంటి, నూతన విధానమైన అంశాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ మూడవ టాపిక్ చూసినట్టయితే కొలతలు మరియు మూల్యాంకనము. విద్యకు సంబంధించిన అంశాలలో మూల్యాంకనం ఏంటి, మూల్యాంకన విధానాలు ఎన్ని రకాలు, మూల్యాంకనానికి సంబంధించిన అంశాలు ఏంటివి, మరియు సిసిఈ విధానం అంటే ఏంది, మూల్యాంకనం ఎన్ని రకాలు, సిసిఈ విధానం ఎన్ని రకాలు అనేది మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ నాలుగోది సమ్మిళిత విద్య, ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఇంతకుముందుకు దీన్ని మనము ప్రత్యేక అవసరాల విద్యగా చదివేది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏమంటున్నామంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ లేదా సమ్మిళిత విద్య అంటే ఏంటి, సమ్మిళిత విద్య అనే అంశాలు ఎలా వచ్చినాయి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనేది చూసినట్టయితే ఈ చాప్టర్ను మనం చూస్తాం. మనం ఆల్రెడీ టెట్ కానీ డిఎస్సిలో కానీ సమ్మిళిత విద్య గురించి మనం చదివాం కాబట్టి ఆ విద్యకు సంబంధించిన అంశాలే ఇక్కడ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ విద్యారంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసీటీకి సంబంధించిన అంశాలు. విద్యకు సంబంధించిన ఐసీటీ మనకు సాధారణంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ టెట్లోను డిఎస్సిలోను ఈ ఐసీటీకి సంబంధించిన సిలబస్ను ఇవ్వడం జరిగింది. అవే మనకు బిఎడ్ టిఎడ్ కోర్సులో కూడా ఐసీటీకి సంబంధించిన పుస్తకం ఉందండి. ఆ ఐసీటీకి సంబంధించిన సిలబస్ను చదివినట్లయితే మనం ఈ టాపిక్ను చేయగలుగుతాం. నెక్స్ట్ ఆరోది విద్యా నిర్వహణ మరియు పర్యవేక్షణ. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్ అంట. మరి విద్యను ఎలా నిర్వహణ చేయాలి, విద్యకు సంబంధించిన నిర్వహణ ఏంటి, మరియు ఎలాంటి పర్యవేక్షణ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూడాలి. అంటే పాఠశాల నిర్వహణకు సంబంధించిన అంశాలు ఏంటివి, మరి ఎలాంటి పర్యవేక్షణ జరగాలి అనేది తెలుస్తుంది. ఇది మనకు పాఠశాల నిర్వహణ అనే పుస్తకం ఉంటుందండి. బిఎడ్లో డిఎడ్లో కానీ ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందండి. పాఠశాల నిర్వహణకు సంబంధించిన దాంట్లో చూసినట్లయితే ఈ టాపిక్ మనం పూర్తి చేయగలుగుతాం. నెక్స్ట్ లింగ పర్యవేక్షణ, లింగ వివక్షత విద్య అంటాము. ఇది కూడా మనకు కాంటెంపరీ ఎడ్యుకేషన్లో ఉందండి. వర్తమాన భారతదేశ సవాళ్ళు అని అంటున్నాం, వర్తమాన విద్య అని అంటున్నాం. మరి దానికి సంబంధించిన అంశాలు ఏంటివి, మహిళలకు విద్యలో ఎలాంటి అవాంతరాలు ఉన్నాయి, స్త్రీ పురుష లింగ అక్షరాస్యత భేదం ఏంది, ఎందుకు పెరిగింది, వాటిలో సమానత్వం చేయడం కోసం ఎలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, గ్రామీణ మహిళల అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత ఎందుకు ఎక్కువగా ఉంది, ఆ అంశాల మధ్య భేదాలను తగ్గించడమే ఈ అంశాలు. మరి ఇక్కడ వలసలు అంటే ఏంటి, మరియు జీవన నైపుణ్యాలను కూడా మనం చదవవలసి ఉంటుంది. జీవన నైపుణ్యాలు అంటే ఏంటి, ఇది మనము టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఈ టాపిక్ మనం చదివాము. నెక్స్ట్ పర్యావరణ విద్య, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. పర్యావరణం అంటే ఏంది, పర్యావరణకు సంబంధించిన కార్యక్రమాలు ఏంటి, పర్యావరణకు సంబంధించిన నిర్వచనాలు ఏంటివి, ప్రభుత్వాలు ఎలాంటి కార్యక్రమాలను చేపడుతున్నవి అనేదే పర్యావరణ విద్యకు సంబంధించిన అంశాలు. ఇది పర్యావరణ విద్యకు సంబంధించి చదివినట్లయితే ఈ బిట్ మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విద్యారంగంలో పథకాలు సంస్కరణలు. మరి ఆంధ్రప్రదేశ్లో విద్యా అభివృద్ధి కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు, మరి భారతదేశంలో ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు, మరి ఎలాంటి సంస్కరణలు తీసుకురావడం జరిగింది
అనేది ఇక్కడ చూడాలి. మరి తెలంగాణలో కూడా ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టారు, విద్యకు సంబంధించి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారో అనేది ఇక్కడ ఈ టాపిక్లో మనం చూడవచ్చు. అవి చదివినట్లయితే స్కీమ్స్గా చదివినట్లయితే ఇక్కడ మనం బిట్ ఈజీగా చేస్తాం. నెక్స్ట్ విద్యా దృక్పథాలు, విద్యకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలేంటి, విద్యా అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది అనేది విద్యా దృక్పథాలు అంట. మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసింది, ఆ కార్యక్రమాలని మనం అంటాం విద్యలో దృక్పథాలు అంట. మరి అవి ఏ కార్యక్రమాలు అనేది చూద్దాం. ఒకటి విద్యా చరిత్ర, అంటే భారతదేశంలో ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు విద్యకు సంబంధించిన చరిత్రని విద్యా చరిత్ర అంట. మనకు భారతదేశంలో విద్యా చరిత్రగా పరిశీలించినట్లయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము విద్యా చరిత్ర అనేది 3 రకాలుగా ఉంది. ఒకటి ఏంటి, ప్రాచీన కాలపు విద్య, ప్రాచీన కాలపు విద్య. రెండవది మధ్యయుగపు విద్య, మధ్యయుగపు విద్య, మధ్యయుగపు విద్య. మూడవది ఆధునిక విద్య, ఆధునిక విద్య, ఆధునిక విద్య. ఇలా మనకు 3 కాలాలు ఉన్నాయి. ఈ 3 కాలాల గురించి చదివినట్టయితే దాన్నే భారతదేశ విద్యా చరిత్రగా మనం చూడవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయ సాధికారత, టీచర్ ఎంపవర్మెంట్ అంట. టీచర్ ఎంపవర్మెంట్, ఉపాధ్యాయుడు అంటే ఏంది, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి, ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించే అంశాలు ఏంటి అనేది ఇక్కడ మనం చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనలు ఏంటి, మరి భారతదేశంలో విద్యకు సంబంధించి ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి, ఏ అంశాల్లో తక్కువ ఉంది, ఏ అంశాల్లో సమస్యలు ఎదురవుతున్నాయి అనేది ఇక్కడ సమకాలీన భారతదేశంలో విద్యాపరమైన ఆందోళనల గురించి చెప్పాలి. నెక్స్ట్ ప్రజాస్వామ్య విద్య, సమానత్వ విద్య అనేది చూస్తాం. ప్రజాస్వామ్య విద్య అంటే ఏంది, ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజాస్వామ్యం కోసము విద్యలో ఎలాంటి అంశాలను చేర్చారు, మరి ప్రజాస్వామ్య విద్యను సాధించడం కోసం రాజ్యాంగంలో ఎలాంటి అంశాలను సూచించారు అనేది చదివినట్లయితే మనం ఇక్కడ బిట్ చేయగలుగుతాం. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఈ టాపిక్ను ఉండడం జరిగింది. కాబట్టి బీఈడి డీడ్లో ఫిలాసఫీలో ఉంటుందండి. ఈ ఫిలాసఫీ బుక్లో చదివినట్టయితే ఈ బిట్ మనం చేయగలుగుతాము. నెక్స్ట్ ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఆఫ్ ఎకనామిక్స్, హ్యూమన్ ఎడ్యుకేషనల్ అంటే ఆర్థిక విద్యకు సంబంధించిన అంశాలు. ఆర్థిక విద్య, ఆర్థిక విద్య అంటే ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటి, దాని పరిధి ఏంటి, మరి సాక్షర భారతి కార్యక్రమాలు, ఈ సాక్షర భారతి కార్యక్రమం గురించి కూడా మనం చూడాలి. నెక్స్ట్ జనాభా విద్య, జనాభా విద్య గురించి, జనాభా అంటే ఏంది, జనాభా విద్య ఎప్పుడు ప్రారంభమైంది, జనాభా విద్య యొక్క ఆవశ్యకత ఏంటి అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయకరణలో భాగంగా గ్లోబలైజేషన్లో భాగంగా మనకి ఎల్పిజి నమూనా, ఎల్పిజి నమూనా, ఎల్ అంటే ఏంది లిబరలైజేషన్ అంటే సరళీకరణము, పి అంటే ప్రైవేటీకరణ, జి అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ, అంటే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయి, విద్యకు సంబంధించిన అంశాలు ఏంటి అనేది ఇక్కడ చూడాలి. నెక్స్ట్ వాల్యూ ఎడ్యుకేషన్, పీస్ ఎడ్యుకేషన్, విలువల విద్య, శాంతి విద్య. విలువల విద్య అంటే ఏంది, విలువల విద్యకు సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది చూడాలి. మరి శాంతి విద్య అంటే ఏంది, దానికి సంబంధించిన నిర్వచనాలు ఏంటి, శాంతి విద్య యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్, మరి విద్యా అభివృద్ధికి ఏమేమి కార్యక్రమాలు పథకాలను ప్రవేశపెట్టారు. ఒకటి ఎపెప్, ఎపెప్ అంటే ఏంటి, డిపెప్, ఎస్ఎస్ఏ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ ఎలిమెంటరీ లెవెల్, నెప్జెల్ అంటారు, నెప్జెల్, ఆర్ఎంఎస్ఏ, ఎస్ఎస్ఏ, కేజీబీ, మోడల్ స్కూల్స్, ఇవన్నీ కూడా ఎపెప్, ఎపెప్,
ఎపెప్, డిపెప్, ఎస్ఎస్ఏ, నెబ్జెల్, ఆర్ఎంఎస్ఏ, ఆర్ఎస్ఏ, ఆర్ఏఏ, కేజీబీవీఎస్, మోడల్ స్కూల్స్. ఈ అంశాలు అంటే భారతదేశంలో విద్యా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల గురించి మనం చదివితే సరిపోతుంది. ఇక్కడ మనకి ఇచ్చాడు కాబట్టి ఈ కార్యక్రమాలు చూడు. ఈ అంశాలను కాక చూసినట్టయితే మనకు 3వ చాప్టర్ వర్తమాన భారతదేశంలో విద్య అనేది 3వ పేపర్లో మనం ఈజీగా 150 మార్కులకి 150 మార్కులు సాధించవచ్చు. కాబట్టి ఎవరైతే డిఈఓ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులకి మనం ఈ 2 పేపర్ సైకాలజీ, ఫిలాసఫీ మరి స్కూల్ మేనేజ్మెంట్ అంటే 300 మార్కులకి ఈజీగా మనము చదవచ్చు. ఎవరైతే అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అయ్యారో ఆ అభ్యర్థులకి ఈజీగా ఉంటుందండి. కాబట్టి బీఈడి, డిఈడి చేసిన వారు అంటే బీఈడి చేసిన అభ్యర్థులకి ఇది చాలా సులువుగా ఈజీగా డిఈఓ ఆఫీసర్ కావచ్చు. కాబట్టి ఇవి మనకున్న సిలబస్ విశ్లేషణ చేసాం. మరి ఒక్కొక్క పేపర్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేది ఒక్కొక్క టాపిక్ వైజ్గా మనము తర్వాతి క్లాసులో చూద్దాం. నెక్స్ట్ ప్రోత్సాహకాలు, ప్రత్యేక నిబంధనలు. మరి విద్యా అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తుందో ఇక్కడ మనం చూడవచ్చు. నెక్స్ట్ చట్టాలు, హక్కులు. మరి ప్రభుత్వాలు విద్యా అభివృద్ధి కోసం ఎలాంటి చట్టాలు చేశారు, ఆ చట్టాలకు సంబంధించిన అంశాలు ఏంటి చూసినట్టయితే ఒకటి విద్యా హక్కు చట్టం, రెండవది ఆర్టీఐ, దీన్ని ఆర్టీఈ అంటాం, ఆర్టీఈ 2009, ఆర్టీఐ 2005, చైల్డ్ రైట్స్, హ్యూమన్ రైట్స్, ఇవి మనకు చట్టాలు, హక్కులు. నెక్స్ట్ రెండవది ఎన్సిఎఫ్ 2005 కరిక్యులం అంటాం, జాతీయ విద్యా ప్రణాళిక, జాతీయ పాఠ్య ప్రణాళిక కరిక్యులం 2005. నెక్స్ట్ కొత్తగా వచ్చిన జాతీయ విద్యా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే దాదాపుగా 34 సంవత్సరాల తర్వాతకి 2020లో ఎన్ఈపి అని వచ్చింది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇవి మనం చదివినట్లయితే ఈ టాపిక్లో మనకి ఈ పేపర్లో 150 మార్కులకు 150 మార్కులు ఈజీగా మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.